నిశ్శబ్దంగా ఉండే అర్ధరాత్రి వేళ ఊరంతా గాఢ నిద్రలో మునిగిపోయినప్పుడు గాలిలో వింతైన చలి మొదలవుతుంది. కుక్కలు అకారణంగా ఏడవడం ప్రారంభిస్తాయి. సరిగ్గా అదే సమయంలో మీ వెనక ఎవరో నడుస్తున్నట్టు ఉంటే, మీ మెడపై ఎవరో వేడి శ్వాస వదులుతున్నట్టు అనిపిస్తే, అవును, మనం వద్దన్నా నమ్మకపోయినా మన కంటికి కనిపించిన ఓ చీకటి ప్రపంచం మన చుట్టూ ఉందని కొంతమంది నమ్ముతారు. చిన్నప్పుడు మన అమ్మమ్మలు తాతయ్యలు రాత్రిపూట తిరగకూడదు అంటూ కొన్ని పేర్లు చెప్పి మనల్ని భయపెట్టేవాళ్ళు. కొరివి దయ్యాలు, శాకినీలు, డాకినీలు, బ్రహ్మరాక్షసులు. అసలు ఎవరు వీళ్ళంతా? కేవలం కథలేనా? లేక మన పురాణాల్లో చరిత్రలో వీటికి సంబంధించిన ఆధారాలున్నాయా? ఈరోజు మన వీడియోలో వినడానికి ఒళ్ళు గగురు పొడిచే తెలుగు జానపద పురాణ కాలం నాటి అత్యంత భయంకరమైన దయ్యాల గురించి, వాటి వెనుక ఉన్న నమ్మశక్యం కాని రహస్యాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ రాత్రికి మీ నిద్రపోవడం ఖాయం. మన పల్లెటూరుల్లో ఎక్కువగా వినిపించే పేరు కొరివి దెయ్యం. పెద్దల మాటల ప్రకారం కొరివి అంటే మండుతున్న కర్ర లేదా నిప్పు కణం అని అర్థం. ఈ దెయ్యం నోటి నుండి నిరంతరం నిప్పులు చిమ్ముతూ ఉంటుంది. దీని చేతిలో ఎప్పుడూ ఓ మంట మండుతున్నట్టు కొరివి కట్ట ఉంటుంది. అసలు ఇవి ఎక్కడుంటాయి? గ్రామాల్లోని పెద్దలు చెప్పేదాని ప్రకారం ఊరి చివర ఉండే శ్మశానాలు, ఎవరు వెళ్ళని పాడుబడిన పొలాలు, ముఖ్యంగా పెద్ద తాటి చెట్లు, చింత చెట్లు పైన ఇవి నివాసం ఉంటాయి. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల సమయంలో ఎవరైనా ఒంటరిగా ఆ దారిలో వెళ్తుంటే ఇవి వారికి ఎదురుపడతాయి. వీటి వెనుక ఉన్న భయంకరమైన నిజాలేంటి? కొన్ని కథల ప్రకారం ఈ కొరివి దెయ్యాలు మనుషులను నేరుగా చంపవు, కానీ తమ భయంకరమైన రూపంతో భయపెడతాయి. కొంతమందిని దారి తప్పించి ఊరి చివర ఉండే పాడుపడ్డ బావుల్లో, చెరువుల్లోకి లాక్కెళ్తాయి. దీని బారిన పడిన వాళ్ళు ఒక్కసారిగా తీవ్రమైన జ్వరం రావడం, కలవరించడం లేదా భయంతో ఆగిపోవడం జరుగుతుంటాయని పూర్వకాలంలో అడవుల గుండా, పొలాల గుండా ప్రయాణించే ప్రయాణికులు ఈ కొరువు దెయ్యాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మంత్ర విద్యలు, చేతబడులు, క్షుద్ర పూజలు, ఈ మాటలు వినడానికి చాలా భయంకరంగా ఉంటాయి. మన పురాణాల్లో పాతకాలపు మంత్రగాళ్ల కథల్లో శాకిని, డాకిని అనే పేర్లు మనం వింటూ ఉంటాం. ఎవరికైనా పిచ్చి పట్టినా, వింతగా ప్రవర్తించినా వీళ్లకు శాకిని, డాకిని శక్తులు సోకాయని అంటుంటారు. ఇంతకీ ఎవరు వీళ్ళు? పురాణాల ప్రకారం శాకిని మరియు డాకిని అనేవి సాధారణ దయ్యాలు కావు. ఇవి సాక్షాత్తు ఆ పరమశివుడి అనుచరులైన ప్రథమ గణకు చెందినవి, లేదా కాళికాదేవి ఉగ్ర రూపంలో యొక్క సేవికలు అని చెప్తుంటారు. వీటిని మంత్ర విద్యలపై, తంత్రాలపై పూర్తి పట్టు ఉంటుంది. ఎవరైనా క్షుద్ర పూజలు చేసే మంత్రగాళ్ళు ఈ శక్తులను ఘోరమైన పూజల ద్వారా లొంగదీసుకొని తమ స్వార్థం కోసం ఎదుటి వారిపై ప్రయోగిస్తారని ఓ నమ్మకం ఉంది. ఇవి ఆవహిస్తే ఏమవుతుంది? ఎవరికైనా కీడు చేయాలని మంత్రగాళ్ళు ఈ శాకిని, డాకిని శక్తుల్ని ప్రయోగిస్తే ఆ వ్యక్తి జీవితం నరకప్రాయంగా మారుతుంది. ఈ శక్తులు ఆవహించిన మనుషులు ఒక్కసారిగా వింతగా ప్రవర్తించడం మొదలు పెడతారు. మనుషుల రక్తాన్ని, పచ్చి మాంసాన్ని తినాలనే కోరిక వారిలో కలుగుతుంది. రాత్రిపూట అకారణంగా పెద్దగా నవ్వడం, ఏడవడం, జుట్టు విరబోసుకుని వింత భాషలో మాట్లాడటం చేస్తుంటారు. రోజు రోజుకు వారి శరీరం ఎండిపోయి పిచ్చి పట్టినట్లు అయిపోతారు. ఆఖరికి వారు దారుణమైన స్థితిలో ప్రాణాలు కోల్పోతారు. కేవలం ఇవే కాకుండా మన పూర్వీకులు మరికొన్ని రకాల దెయ్యాల గురించి కూడా చెప్పారు. అందులో మొదటిది జలదెయ్యం లేదా మోహిని. ఇవి ఎక్కువగా చెరువులు, బావులు, నదుల దగ్గర తెల్ల చీర కట్టుకొని అందమైన స్త్రీ రూపంలో తిరుగుతుంటాయి. ఒంటరిగా వచ్చే పురుషులను తమ అందంతో ఆకర్షించి నీటిలోకి లాక్కెళ్ళి చంపేస్తాయని నమ్ముతారు. రెండవది బ్రహ్మ రాక్షసుడు. పురాణాల ప్రకారం ఓ బ్రహ్మ రాక్షసుడు
లేదా గొప్ప విద్యావంతుడు తమకున్న జ్ఞానాన్ని మంచికి ఉపయోగించకుండా అహంకారంతో చనిపోతే అతను బ్రహ్మరాక్షసుడుగా మారుతారని అంటారు. వీరికి విపరీతమైన శక్తులు ఉంటాయి. ఇవి పెద్ద పెద్ద రావి చెట్లు లేదా పాడుబడిన కోటల్లో నివసిస్తాయి. ఇక మూడవది భూతం లేదా ప్రేతాత్మ. అకాల మరణం చెందినవారు లేదా ఎన్నో కోరికలను మనసులో ఉంచుకొని చనిపోయిన వారి ఆత్మలు ప్రశాంతత లభించక భూమిపైన తిరుగుతూ మనుషులను భయపెడుతుంటాయని నమ్ముతారు. ఇప్పుడు నేను రియల్గా జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్తాను. మన తెలుగు రాష్ట్రాల్లోని ఓ పల్లెటూరు చెరువు దగ్గర నిజంగా జరిగి ఇప్పటికీ అక్కడ జనాన్ని వణికించిన ఓ సంఘటన ఇది. మనం వినే మోహిని కథల్లో ఆమె తెల్ల చీర కట్టుకొని దేవకన్యలా ఉంటుంది అనుకుంటాం. కానీ అది కేవలం మీ కళ్ళను కప్పి మాయ మాత్రమే. ఆ మాయ వెనుక ఉండే అసలు రూపం కుళ్ళిన శవం కంటే భయంకరంగా ఉంటుంది. అది 2014 సంవత్సరం ఓ పౌర్ణమి రాత్రి ఆ ఊరికి చెందిన సురేష్ అనే యువకుడు సిటీలో జాబ్ ముగించుకుని లాస్ట్ బస్ మిస్ అవ్వడంతో నడుచుకుంటూ ఊరికి వస్తున్న సమయం కరెక్ట్గా అర్ధరాత్రి 1:15 అవుతుంది. ఊరి పొలిమేర ఉండే ఆ పాత చెరువు దారి అక్కడికి రాగానే ఒక్కసారి వాతావరణం మారిపోయింది. అప్పటి వరకు వస్తున్న గాలి ఆగిపోయింది. కీచురాళ్ళ శబ్దం కూడా ఆగిపోయింది. ఆ ఘోరమైన నిశ్శబ్దంలో సురేష్ ముక్కుకి ఓ వింత వాసన తగిలింది. అది మల్లెపూల వాసన కాదు, మల్లెపూల సువాసనతో పాటు ఏదో శివం కుళ్ళిపోతే వచ్చే ఒక భయంకరమైన నీచు వాసన. అదే సమయంలో చెరువు గట్టు మీద ఉన్న రావి చెట్టు నీడలో ఎవరో ఓ స్త్రీ నిలబడి ఉంది. ఆమె ఒంటిపై మంచులాంటి తెల్ల చీర ఉంది. కానీ ఆ చీకట్లో కూడా ఆమె తెల్లటి చీర వింతగా మెరుస్తోంది. సురేష్ భయంతో అడుగులు వేగంగా వేశాడు. కానీ అతని ముందుకు వెళ్తున్న కొద్దీ అతని వెనక ఎవరో గజ్జల శబ్దంతో నడుస్తున్నట్లు వినిపించింది. అతను ఆగితే ఆ శబ్దం ఆగుతోంది. అతను నడిస్తే ఆ శబ్దం నడుస్తోంది. భయం తలకెక్కిన సురేష్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఆమె సరిగ్గా అతని కంటే 5 అడుగుల దూరంలో నిలబడి ఉంది. ఆమె జుట్టు మోకాళ్ళ వరకు విరబూసుకునుంది. ముఖం మొత్తం ఆ జుట్టుతో కప్పేసి ఉంది. సురేష్ వణుకుతున్న స్వరంతో "ఎవరు నువ్వు?" అని అడిగాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. మెల్లగా తన 2 చేతులతో ముఖం మీదున్న జుట్టును పక్కకు తప్పుకుంది. అంతే. సురేష్ నోటి వెంట కేక కూడా రాలేదు. ఆమె ముఖంపై చర్మం అక్కడక్కడ ఊడిపోయి ఉంది. కళ్ళు లోపలికి వెళ్ళి గుంటలు పడి రక్తం కారుతోంది. నోరు తెరిచినప్పుడు లోపల పళ్ళు కుళ్ళిపోయినట్టు నల్లగా ఉన్నాయి. అన్నిటికంటే ఘోరం ఏంటంటే ఆ పౌర్ణమి వెలుతురులో సురేష్ కిందకి చూశాడు. ఆమె 2 కాళ్ళు మోకాళ్ళ దగ్గర నుండి వెనక్కి తిరుగున్నాయి. ఆమె నేల మీద నిలబడలేదు. గాలిలో ఓ అడుగు ఎత్తులో తేలుతూ ఉంది. సురేష్ ప్రాణభయంతో వెనక్కి తిరిగి చెరువు గట్టు వెంబడి పరిగెట్టడం స్టార్ట్ చేశాడు. కానీ అతను ఎంత వేగంగా పరిగెడుతున్నా ఆ మోహిని పిశాచి గాలిలో తేలుతూ అతని కంటే ముందే వచ్చి నిలబడుతోంది. ఆమె నోటి నుండి భయంకరమైన లాలాజలం, రక్తం కింద పడుతున్నాయి. చివరికి సురేష్ని చెరువుగట్టు చివరికి నెట్టేసింది. అతని వెనక్కి అడుగు వేస్తే చెరువు నీళ్లు. ఆ మోహిని సురేష్ గొంతు నొక్కేస్తుంటే శ్వాస ఆడనట్లు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. ఆ మోహిని అతని ముఖాన్ని ముద్దాడుతున్నట్లుగా దగ్గరకు వచ్చి అతని నోటి నుండి వస్తున్న ప్రాణవాయువును లోపలికి పీల్చుకోవడం స్టార్ట్ చేసింది. మరుసటి రోజు ఉదయం ఊరి జనాలు చూసేసరికి సురేష్ చలనం లేకుండా స్పృహ తప్పి చెరువు గట్టు దగ్గర పడిపోయి ఉన్నాడు. గొంతు మీద నల్లటి 5 వేలు గుర్తులు ఉన్నాయి. అప్పటి నుండి ఆ ఊరిలో రాత్రి 8 దాటితే ఆ చెరువు దారి వైపు వెళ్ళడానికి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వెళ్తారు. ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు సైన్స్ దీనిని కేవలం భ్రమ లేదా హాలుసినేషన్ అని కొట్టిపారేస్తుంది. కానీ ఆ గొంతు మీద వచ్చిన నల్లటి వేళ్ల గుర్తులు సైన్స్ దగ్గర కూడా సమాధానం లేదు. మరి మోహిని గురించి
విన్న ఈ రియల్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? మీ ఏరియాలో ఇలాంటి చెరువులు, మిస్టరీలు ఏమన్నా ఉన్నాయా? కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.